హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాక్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. ఘనంగా గోలి రవి జన్మదిన వేడుకలు. జర్నలిస్ట్ వరంగల్ వాయిస్ డెస్క్ ఇన్ఛార్జ్ గోలి రవి జన్మదిన వేడుకలు హన్మకొండలోని వరంగల్ వాయిస్ దినపత్రిక కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వరంగల్ వాయిస్ ఎడిటర్ గడ్డం కేశవమూర్తి, నెట్వర్క్ ఇన్ఛార్జ్ సామల సూర్యప్రకాష్, స్టాఫ్ రిపోర్టర్ సిద్ధోజు రాకేష్, జంపాల మధు, గడ్డం సాహిత్ సమక్షంలో గోల్ రవి కేక్ కట్ చేశారు. అనంతరం వారు రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారన్నట్టు కూడా, మరి అన్నకి గోలి రవి అన్న కూడా నా తరఫున కూడా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. సో అన్నగారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉన్నటువంటి వరంగల్ వాయిస్ చీఫ్ ఎడిటర్ గానీ, అదేవిధంగా సహమిత్రులు కూడా తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. సో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకుంటూ అదేవిధంగా భగవంతుడి ఆశీస్సులు ఇలవెల్లలా రవి అన్న గారిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఒకసారి మా వరంగల్ వాయిస్ తరఫున కూడా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ వాయిస్ ఎఫెక్ట్ అవినీతికి కేర్ ఆఫ్ డోర్నాకల్ తహసీల్. ఈనాడు మనం చూసుకోవచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కు షోకాజ్ నోటీసులు ఏదైతే నిన్న మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈనాడు అవినీతి అధికారుల వల్ల ఈనాడు ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నిరుపేద ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూసుకోవచ్చు. పైసా ఇస్తే చాలు ఏ విధమైనటువంటి కబ్జాలన్నా చేసుకోవచ్చు, ఏ విధమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు ఎగబడవచ్చు అని చెప్పేసి మనము ఈనాడు సమాజంలో చూస్తున్నాం. చాలా మటుకు అవినీతి అధికారులు తయారై ఈ వ్యవస్థని మొత్తం దరిద్రం నాశనం పట్టించేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అవినీతి కేర్ ఆఫ్ డోర్నాకల్ తహసీల్ అనే శీర్షికతో సోమవారం వరంగల్ వాయిస్ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. యాలవాడ గ్రామానికి చెందిన లాలు నాయక్ నూతన ఇంటి నిర్మాణానికి సంబంధించి లింక్ డాక్యుమెంట్ ఇచ్చేందుకు రికార్డ్ అసిస్టెంట్ 2,000 డిమాండ్ చేయగా 1,300 ఫోన్ పే ద్వారా చెల్లించిన విషయాన్ని వరంగల్ వాయిస్ వెలుగులోకి తెచ్చింది. దీంతో 24 గంటల్లో సంజాయిషి ఇవ్వాలంటూ రికార్డ్ అసిస్టెంట్ నాగరాజుకు ఎంఆర్ఓ ఇమాన్యుయల్ మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారన్నట్టు చూసుకోవాలి. వాళ్ళనే పంచాయతీ పెట్టుకున్నట్టు చేస్తారు, ఒకరు సస్పెండ్ చేస్తారు, కథ మొదటు ఇది అనమాట. అసలు ఆనే ఉంటాడు మళ్ళా, ఏముంటుందో నాయన డ్రామా. సో గిసోటి అవినీతి అధికారులు ఎవరైనా ఉంటే దయచేసి ప్రజలారా మీరు సాక్ష్యాలతో బయట పెట్టారు, మేము ప్రజెంట్ చేస్తాం వీడియో. కాళేశ్వరం కమిషన్ దూకుడు. నాటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏర్పాట్లు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ దూకుడు పెంచింది. కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలాఖరు వరకు పొడిగించడంతో విచారణ మరింత వేగవంతం పుంజుకుంది. ఇంతకాలం అధికారులను మాత్రమే విచారించిన కమిషన్ ఇప్పుడు ఇందులో కీలకంగా వ్యవహరించిన నేతలను కూడా విచారించేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో మేడిగడ్డతో పాటు అన్నారం, సుద్దిల్లా బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. వీళ్ళందరికీ నోటీసులు పోయినాయంట. ఈటెల రాజేందర్ గారు నాకు నోటీసులు రాలే, ఏం రాలే, నాకు నోటీసులు వస్తే నేను చూస్తాను అంటున్నట. ఈటెల రాజేందర్ గారు తప్పకుండా విచారణ ఎదుర్కోండి, తప్పు చేయలే కదా, తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా పొంది అక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ చేస్తారు, ఏ విధమైనటువంటి ఇష్యూస్ వస్తాయో దాన్ని ఫేస్ చేయాలి. ఎందుకంటే గతంలో మీరు అవన్నీ వర్కులు జరిగినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈనాడు ఏ విధంగా నిధులు విడుదల చేయడం జరిగింది, అక్కడ జరిగిన వర్కులు ఎట్లున్నాయి, దాంట్లో ఏ విధమైనటువంటి నాణ్యత ఉంది, నాణ్యత లోపం వల్ల మన అట్లెందుకు జరిగినాయి, అన్ని పైసలు పెట్టి కట్టినాక ప్రజాధనం ఎందుకు దుర్వినియోగమైంది. సో ఇవన్నీ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఆ సమస్య ఏదున్నా కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం రాజకీయాల మీద నమ్మకం రావాలంటే ఖచ్చితంగా న్యాయంగా విచారణ జరగాల్సిందిగా కోరుతాము. విచారణలో మరింత వేగం. కేసీఆర్, హరీష్ ఈటెలకు నోటీసులు. జూన్ 5న విచారణకు రావాలంటూ కేసీఆర్ కాక ఏం చేస్తున్నాం మరి. పెళ్లి ఇంట్లో చావు డబ్బు, వివాహమైన మరుసటి రోజు మృతి, స్పృహ కోల్పోయిన నవవధువు అన్నట్టు చూసుకోవచ్చు. ఈనాడు ఏదైతే పెళ్లి జరిగింది, సో నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంది, సో అంతా హడావిడిగా బంధువుల సంతోషంగా ఉన్న తరుణంలో ఈ ఎవరైతే అబ్బాయి ఉన్నాడో ఆ వాటర్ గురించి మోటార్ ఆన్ చేయడానికి పోతే అది కరెంట్ షాక్ తోనే స్పాట్లోనే చనిపోయినాడు. సో ఈనాడు ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కానీ, మోటార్లు కానీ, హీటర్ కానీ, వాటర్ హీటర్స్ తోని జాగ్రత్తగా ఉండాలి. అది వోల్టేజ్ ఎక్కువ తీసుకునేటటువంటి క్రమంలో చిన్న వైర్ కటింగ్స్ ఉన్నా కానీ జాగ్రత్తగా ఉండాలి, ప్లాస్టర్లు వేసుకోవాలి. ఈనాడు 10 రూపాయలతో పోయేది ఈనాడు పానం మీదకి వచ్చింది కాబట్టి
దయచేసి ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంతోష సందర్భాల్లో ఏదైనా ఘటనలు జరిగితే చాలా బాధాకరంగా ఉంటుంది. సో అమ్మాయి కూడా ఈనాడు హాస్పిటల్లో ఉంది. ఆ ఇన్సిడెంట్ ని చూసి షాక్ గురైనటువంటి సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఈనాడు ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా, చిన్నపిల్లలని ఏదైతే ఎలక్ట్రానిక్ వస్తువులు, అదేవిధంగా వాటర్ హీటర్స్ బకెట్లలో ఇస్తాం, ఆ పిల్లలు అంబారుకుంటారు, బకెట్లో చేతులు వెళ్తారు, షార్ట్ కొడుతుంది. సో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాను. పెరుగుతున్న ఆ భక్తులు 6వ రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు క్షేత్రస్థాయిలో కలెక్టర్ రాహుల్ శర్మ పర్యవేక్షణ. అప్పటికప్పుడే వాకీ టాకీ ద్వారా ఆదేశాలు అన్నట్టు చూసుకోవచ్చు. భక్తులకు ఇబ్బంది కలగకుండా మనం చూసుకోవచ్చు. సరస్వతి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా. అయినా కానీ కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నటువంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా మనకు వచ్చింది ఇన్ఫర్మేషన్. వాటర్ సమస్య కానీ, బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ సరిగ్గా లేక, బాత్రూమ్లలో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేము కోరుతున్నాం. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం. ఈరోజు మన వరంగల్ వాయిస్ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషం. తిరిగి మరలా రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.